पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ గైడెన్స్, డ్రీమ్స్ అండ్ డిప్రెషన్ దీని గురించి మనం చదువుకోవడం స్టార్ట్ చేసాం. ఈ ప్రాబ్లమ్ ఆఫ్ గైడెన్స్ అంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. దీంట్లో మనం ఏమని చదువుకుంటున్నాం అంటే సబ్జెక్ట్ టు అర్జ్ అంటే దాని గురించి మనం చదువుకుంటాను. ఏంటంటే దే ఆర్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ కేసెస్ బ్లైండ్ లీడర్స్ ఆఫ్ ది బ్లైండ్. ఈ పాయింట్ మనం చదువుకున్నాం లాస్ట్ టైం. We might define the problem of guidance as the problems of the methods whereby a man, through processes of autosuggestion, throws himself into a state of negativity and becomes aware of inclinations, urges, voices, clearly impressed commands, revelations of courses of conduct which should be pursued or of careers which should be followed, plus a general indication of lines of activity which God is proposing to the attentive, negative, receptive subject. సో రెండు విషయాలు మనకి తడుతూ ఉంటాయి. ఒకటి దైవం మనకి ప్రసాదించేటువంటి వ్యూహము లేదా ప్రణాళిక, అదొకటి ఉంటుంది మనకి ఇప్పుడు. తర్వాత మన ఓన్ ఇంక్లినేషన్స్, మన ఓన్ ఇంటెన్షన్స్, ఇలాంటివి కొన్ని ఉంటుంటాయి. ఇవి రెండు ఉంటుంటాయి మనకి తడుతూ ఉండడం ఉంటుంది. ఇవి రెండు ఉంటాయి. In this state of almost sublimated awareness to the insistent demands of the subjective realms of being or of thoughts, the man is swept into a current of activity which may succeed in permanently orienting his life, often quite harmlessly and sometimes most desirably, or which may have only a temporary effect once the urge of response has exhausted itself. టెంపరీ ఎఫెక్ట్గా అయినా ఉండొచ్చు, లేదా పర్మనెంట్ రెయిమ్గా అయినా ఉండొచ్చు. మనం చేసేటువంటి భావన రెండు రకాలుగా ఉంటాయని చెప్పారు. ఒకటి గాడ్, దైవం మనకి సూచించేటువంటి ప్రణాళిక ఒకటి అన్నారు. మన ఓన్ ఇంక్లినేషన్స్, మన ఓన్ ఇంటెన్షన్స్, వీటన్నిటితో ఉండేది ఒకటి అన్నారు. వీటితో మనకు అందేటువంటి దీన్ని బట్టి మనకి అది పర్మనెంట్ రెయిమ్ అంటే వీడు ప్రయాణించవలసినటువంటి దాని యొక్క సత్య మార్గం అనండి, లేదా దైవ మార్గం అనండి, లేదా దైవ సాన్నిధ్యము, ఎలా అనుకున్నా సరే పేర్లు ఏవి పెట్టుకున్నా పర్వాలేదు. అది వెళ్ళేటువంటిది ఒకటి పర్మనెంట్గా ఆ మార్గమునకు వీడు ఇదై ఉండడం ఒకటి, లేదా టెంపరీ ఏదో ఒక పూట గురు పూజలనో, ఒక పూట ఏదో కార్యక్రమనో, లేదా 10 ఏళ్ళు ప్రోగ్రామ్ అనో ఇలాంటిది ఏదైనా ఉండవచ్చు వీడికి. తర్వాత మళ్ళీ వీడు జారిపోవచ్చు. ఇలాంటి రెండుగా ఉంటాయి వీడికి. అంటే వీడికి ఏర్పడినటువంటి భావం ఎక్కడ రిజిస్టర్ అయింది అన్నటువంటి దాని మీద ఇవన్నీ కూడా డిపెండ్ అవుతుంటాయి. ఇప్పుడు నిర్ణయించుకున్నటువంటి ఈ భావన ఎక్కడ డిసైడ్ అయిందండి, ఏ ప్లేన్లో డిసైడ్ అయింది. సో దాన్ని బట్టి వాడికి అందేటువంటి సూచన కానీ వాడు చేయగలిగేటువంటిది అంతా కూడా నిలబడుతుంది. అది బేసిక్గా. The urge of response has exhausted అది. The source of the direction and the origin of the guidance is vaguely called God. He is regarded as divine, is spoken of at the voice of the Christ within, or the separate, or as spiritual direction. Many analogous terms are used according to the school of thought to which the man may belong, or which may have succeeded in attracting his attention.
we shall see this tendency towards a subjective guidance of some kind or another developing increasingly as humanity becomes more subjectively oriented, more definitely aware of the realms of inner being. Realms of inner being. లోపల ఉన్నటువంటి వాడిని చేరుటలో వీడు ఒకటి ఆయన అన్నారంటే లోపల ఉన్నటువంటి చేరడం అంటుంది. దానిలో గాడ్ విత్ ఇన్ అని ఆయన అన్నారు, లేదా క్రైస్ట్ విత్ ఇన్ అని కూడా అన్నారు. ఇది చెప్తూ ఇంకొక విషయం ఏమంటున్నారంటే subjective guidance of some kind or another developing increasingly as humanity becomes more subjectively oriented. అది దాని యందు ఉండడం అంటున్నది రోజు రోజుకి లేదా సంవత్సరానికి వీళ్ళు అది పెరుగుతూ పోతుంది. అదిలా పెరుగుతుండడం అంటున్నది జరుగుతుంది. more definitely aware of the realms of inner being and more inclined towards the world of meaning. It is for this reason that I desire to make a relatively careful analysis of the possible source of guidance, so that at least men may know that the whole subject is vaster and more complicated than they had thought. సో లోపల ఉన్నటువంటి చేరడం అంటే దానిలోకి వీడు ఇట్ ఈస్ వెరీ వ్యాస్టర్, అంటే అది వెళుతున్న కొద్దీ లోపల అలా తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. ఉల్లిపాయ పొరలు తీస్తున్న కొద్దీ లోపలికి వెళ్తుంటుంది చూసారా, అది అలా లోపలికి వెళుతూ ఉంటుంది. అది విషయం ఇక్కడ. ఇట్ ఈస్ మోర్ వ్యాస్ట్ అన్నది. With the great definiteness, the direction in which they were headed. వెళుతున్న కొద్దీ వీడికి డెఫినెట్నెస్ అంటున్నది ఉంటుంది. అంటే వెళుతున్న కొద్దీ ఇంకా కాస్త పట్టు ఎక్కువ అవుతుంటుంది, ఇంకా కాస్త చేరేటువంటి దాని మీద వీడికి బలం ఏర్పడుతూ వెళుతుంటుంది. మోర్ డెఫినెట్నెస్. ఒక అడుగు ఇంకో ముందే చెడుకి కింద దానికైనా ఒక 5 మెట్లు ఎక్కడికి 6వ మెట్టు చేరేటికి వీడికి ఇంకా కాస్త ఇదవుతుంటాడు దైవ సాన్నిధ్యం. They had thought, and that it would be the part of the wisdom to ascertain the origin of the guidance vouchsafed, and so know with a great definiteness the direction in which they were headed. Forget not that the blind, unreasoning subjecting of oneself to guidance renders a man eventually a negative, impressionable automation. Should this become invariably prevalent and the present methods become established habits, the race would forfeit in most divine position, that is free will. There is no immediate fear of this, however, if the intelligent men and women of the world think this problem out. Also, there are too many urges of advanced nature coming into incarnation at this time to permit the danger to grow out of all bounds, and there are too many disciples in the world today whose voices are ringing loudly and clearly along the lines of free choice and the intelligent comprehension of God's plan. వీడు మెట్టు వెళుతున్న కొద్దీ వీడికి డెఫినెట్నెస్ అంటున్నది ఒకటి ఎక్కువ చక్కగా ఏర్పడుతుంటుంది. చక్కగా చేరేటువంటి మార్గం అన్నది వీడికి చక్కటి నమ్మకం. ఇదంతా అంటే నమ్మకం కాదు, వాడు దాని అందు ఇంకా వీడు బాగా అటాచ్డ్గా అయ్యి చక్కగా వీడు అంటే లోపల ఉన్నటువంటి దాని సత్యం నందు వీడు పరిపూర్ణంగా మేల్కాంచడం అంటే జరుగుతుంది. ఈ జరుగుతూ ఉన్నప్పుడు వీడికి ఇంకొక విషయం ఏమని చెప్తున్నారంటే దెర్ ఇస్ నో ఇమీడియట్ ఫియర్ ఆఫ్ దిస్. వీడు ఎంతగా వెళుతూ ఉంటే వీడికి మార్గం అనేటువంటి దాంట్లోకి వెళుతున్న కొద్దీ చాయిస్ అంటున్నది వీడిగా వెళుతుంటుంది. ఎప్పుడు కూడా వెళుతూ ఉన్నప్పుడు అయితే అక్కడికి వెళుతున్న కొద్దీ ఫియర్ ఆఫ్ థింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఇది మనం వెళుతున్నటువంటి మార్గమునందు చేరుతున్నటువంటి విషయమునందు వీడు మనస్సు అంటున్నది పనిచేస్తున్నప్పుడు వీడికి అక్కడ ఒక ఫియర్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. ఉదాహరణకి వీడికి ఎలా అనిపిస్తుంది అంటే మనం వెళుతున్నది కరెక్టేనా, మన దర్శనం అయినటువంటిది కరెక్టేనా. ఎందుకంటే చోట్లో మనకి ఎప్పుడైతే మనం బతికినటువంటి ప్రపంచంలో మనం ఉంటూ ఉంటే మన చుట్టూతో కొందరు అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటుంటారు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు వాడు స్వార్థపరుడుగా ఉండొచ్చు, కొందరు మనతో బిజినెస్ వ్యూతో ఉండొచ్చు, కొందరు ఇంకో రకంగా ఉండొచ్చు, ఇంకో రకంగా, ఇలా ఎన్ని రకాలుగా ఉంటుంటారు కదా మనం భౌతికంగానే. అలాగే వన్స్ హీ ఎలివేట్స్ ఇంటు ద సబ్జెక్ట్ రీమ్స్, అక్కడ కూడా ఎన్నో రకాల వాయిసెస్, ఎన్నో రకాలైన విషయాలు ఉంటాయి చుట్టూ. వీటిల్లో వీడు చేరవలసినటువంటి విషయమునందు, వెళ్ళవలసినటువంటి గమ్యమునందు వీడు వెళ్ళడానికి వీడు ఏర్పరచుకున్నటువంటి విధానమే వీడికి ప్రధానంగా నిలుస్తుంది. కనుక ఆ విషయం అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే ఆల్సో దెర్ ఆర్ టూ మెనీ ఈగోస్ ఆఫ్ అడ్వాన్స్డ్ నేచర్
coming into incarnation at this time to permit the danger to grow out of all bounds. And there are too many disciples in the world today whose voices are ringing loudly and clearly along the lines of free choice and the intelligent comprehension of God's plan. It might intelligent comprehension of God's plan మనకు అందించడానికి అంటే వీడు వెళుతూ ఉంటే ఉదాహరణకు వీడు తిరుమల ట్రైన్ ఎక్కాడంటే వీడికి ఏం తెలియదు తిరుమల అక్కడ స్వామి దర్శనానికి వీడు బయలుదేరాడు. వీడు ట్రైన్లో చక్కగా తిరుమల వెళ్ళేటువంటి వాడు వీడు పక్కన సీట్లో ఉండవచ్చు. వాడు వీడిని గైడ్ చేస్తాడు. ఏం పర్లేదు నాయన, నేను తిరుమల వెళ్తున్నాను, నేను ఇప్పుడు 10 సార్లు వెళ్ళాను, నేను తీసుకెళ్తాదా, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను కదా, మనం ఏం లేదు, ట్రైన్ పొద్దున 6ంటికి 7ంటికి దిగుతుంది, అక్కడి నుంచి అక్కడ ఎదురుకుండా బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కాలి, మనం అక్కడికి కొండ మీదకి వెళ్తాం, లేదా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇది ఇలా వాడి యొక్క గైడెన్స్ అంటున్నది మనకి ఇందులో అందుతూ ఉంటుంది. ఈ అందుతున్నటువంటి గైడెన్స్ మనకి ఏమని చెప్తారంటే గురువు అనేటువంటి వాడు మామూలుగా మనం లీడ్ చేస్తుంటారు, ఇందులో డౌట్ లేదు. ఒక స్థితి దాటిన తర్వాత గురువు యొక్క విషయం అంటున్నది అంటే మనకి మామూలు లెవెల్లో గురువు మనని లైట్ చేస్తుండడం అంటున్నది ఓకే, దట్స్ నోన్ ఫ్యాక్ట్. దీనికి పైన ఇంకొంచెం స్థితికి వెళ్ళేవాడికి, ఉదాహరణకి 5th రే వాడు అనుకోండి, 5th రేకి సంబంధించినటువంటి గురువు వీడిని ప్రధానంగా లీడ్ చేస్తుంటారు. ఆయన శిష్యులు ప్రశిష్యులు వాళ్ళ యొక్క పారాఫెర్నాలి అందరూ ఉంటుంటారు కదా, వాళ్ళు వీడు ఉన్నటువంటి స్థితిలో నుంచి వీడిని చక్కగా అప్లిఫ్ట్ చేయడానికి వీడి చుట్టూగా వాళ్ళు ఎప్పుడు వీడికి సహకారంగా వీళ్ళందరూ ఉంటుంటారు. వన్స్ హీ క్యాచెస్ ది బస్ ఆర్ ట్రైన్, దే విల్ టేక్ హిమ్ అప్. వీడు ప్రార్థన వీడు కూర్చుని నమస్కారం మాస్టర్ శ్రీవి అన్నాడా, దట్స్ ఇట్. మాస్టర్ ఎంఎన్ గారు, మాస్టర్ టీకే గారు వీళ్ళందరూ వీడిని ఏం చేస్తారంటే వీడిని అలా లిఫ్టప్ చేసుకుంటూ తీసుకెళ్తుంటారు మాస్టర్ శ్రీ గారు. అది అట్లా అన్నమాట ఇక్కడ విషయం. అది మెనీ ఇంటెలిజెంట్ వాయిసెస్ అంటే అట్లా. ఇట్ మైట్ బి ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ ఐ ఇండికేటెడ్ anew the various schools of thought who feature guidance or whose methods of doctrines and to the development of an inner attentive ear, and yet who fail to teach the distinctiveness of the sources of guidance. Distinctiveness of the sources of guidance. So, who fail to teach the distinctiveness or to differentiate between the various sounds, voices, and so-called impaired indications which that attentive ear may be trained to register. So, ఇక్కడ ఏంటంటే కనుక attentive ear may trained to register ఒకటి మాకు చాలా అవసరం. చెప్పబడినటువంటి వాక్కు వీడి మార్గంలో వీడు వెళుతున్నప్పుడు చక్కగా వీడికి వాయిసెస్ అంటుండే వినపడతాయి. అది ఎవరి నుంచి వస్తున్నటువంటి శబ్దం వీడు చక్కగా అది గమనించుకోవాలి. మాస్టర్ ఏకే గారు మాట్లాడారా, మాస్టర్ ఎంఎన్ గారు మాట్లాడారా, లేదా మాస్టర్ సివి గారు వాక్కా, ఇది ఎవరు వాక్ ఇది అంటే వీడు ముగ్గురు వాక్కుల్లోనూ తేడాలు ఉన్నాయా? ఉంటాయి తేడాలు, ఖచ్చితంగా ఉంటాయి. సో ప్రతివాడు అంటే ప్రతి గురువు కూడా వీడు ఉన్నటువంటి స్థితికి బట్టి వీడికి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని బట్టి, ఉదాహరణకి సోషల్ టీచర్ అయితే సోషల్ సబ్జెక్ట్ మాట్లాడతారు, సైన్స్ టీచర్ సైన్స్ సబ్జెక్ట్ మాట్లాడతారు, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మాట్లాడతారు. అది ఎట్లాగో అలా వీడు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత వీడికి అందివ్వాల్సినటువంటి సబ్జెక్టును బట్టి, ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి వీడు పలానా గురువు అనేటువంటిది వీడు చక్కగా వీడు దర్శించుకునేటువంటి విధానం వీడి మనసులో వీడు చక్కగా ప్రశాంతంగా వీడు కూర్చొని చక్కగా తెలుస్తుంది. ఎస్, ఈరోజు మాస్టర్ టీకే గారు మనకి దర్శనం అయ్యారు, ఆయన మంది ఈ రకంగా వైద్య సేవ చేయమన్నారు, ఈ రకంగా ఏదో సంథింగ్ అది వీడికి చక్కగా తెలుస్తుంది. అదంటున్నారు ఇక్కడ. The emotionally inclined people in the churches of all dominations and persuasions are even prone to find a way of escape from the troubles and difficulties of life by living always with a sense of the guiding presence of God, coupled to a blind acquiescence in what is generalized at the will of God. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చదువుకునేది, చాలా జాగ్రత్తగా చాలా ముఖ్యం. జనరల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం పూజ చేసుకునేటప్పుడు మనకు 2 విషయాలు మనకు ఉంటూ ఉంటాయి. ఏంటి చెప్తున్నారంటే, సో మనకి ఏర్పడుతున్నటువంటి వీటిని బట్టి అండ్ పెర్సుయేషన్స్ ఆర్ ఎవర్ ప్రోన్ టు ఫైండ్ ఏ వే ఆఫ్ ఎస్కేప్ ఫ్రమ్ ది ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఆఫ్ లైఫ్ బై లివింగ్ ఆల్వేస్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ది గైడింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒకటి మనం అనుకునేది ఏంటంటే మనం దైవ సాన్నిధ్యంలో మనం ఉంటున్నాం. ఉదాహరణకి ఇక్కడంతా కూడా దైవ సాన్నిధ్యం ఉంది, గుళ్ళో, మన ఇంట్లో, మనం ఇక్కడ మనం ఆయన సాన్నిధ్యంలో మనం గడుపుతున్నాం.
అన్నటువంటి భావంతో ఒకటి మనం గడుపుతుంటాం. నెంబర్ 1. ఇంకొక విషయం ఏంటంటే కపుల్డ్ టు ఎ బ్లైండ్ యాక్విసెన్స్ ఇన్ వాట్ ఈస్ జనరలైజ్డ్ యాజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇంకొక విషయం ఏమంటామంటే మనం ఏదైనా సరే ఆయన యొక్క సంకల్పానుసారంగా జరుగుతూ ఉంటుందండి అని అంటాం. చాలా ముఖ్యమైనటువంటి విషయం మా అందరికీ కూడా అనిపించేటువంటి భావం ఇది. సో దాని గురించి ఆయన ఈరోజు చెప్పబోతున్నారు మనకి. ఏం జరిగినా ఆయన యొక్క ఇదండి, మనదేముందండి, భగవంతుడు ఆయన యొక్క సంకల్పానుసారం ఇవన్నీ జరుగుతుంది. మనకి ఏదైనా సరే జరిగిందంటే ఆయన సంకల్పించాడు కాబట్టి మనకి ఇలా జరుగుతుంది అంటుంటాం మనం. అదొకటి. ఇంకొకటి మనం దైవం యొక్క ఇదంతా కూడా దైవం దాంట్లో మనం ఉన్నాం అన్నటువంటి భావాలు ఈ రెండు మనం మాట్లాడుతుంటాం. ద ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ మోస్ట్ డెఫినెట్లీ ఏ డిజైరబుల్ అండ్ నీడెడ్ స్టెప్, బట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ అండ్ స్టడీలీ చేంజ్ ద సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ ఇంటూ ఏ సెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అది కరెక్టే. దైవ సాన్నిధ్యం మన చుట్టూ దాంతో దైవం ఉన్నాడు. దైవం ఫోటో పెట్టుకున్నాం, దైవం విగ్రహాలు పెట్టుకున్నాం, మనం చక్కగా దైవాన్ని పూజ చేస్తున్నాం. ఇదంతా ఏంటి, ఎంతవరకు మనం చేస్తున్నది కరెక్ట్ ఏంటి అనేటువంటి ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకోండి. దేవుడు ఏదైనా కష్టం వస్తే దేవుడికి గుడికి వెళ్తాం, వెళ్ళి కొబ్బరికాయ కొడతాం, అర్చన చేయించుకుంటాం, పూజ చేయించుకుంటాం, ఇంకేదైనా ఉంటే ఇంకేవో చేయించుకుంటాం, ఇవన్నీ చేయించుతాం. ఏంటిది, దీని గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోండి అంటున్నారు. అంటే నిజంగా మాస్టర్ జ్వాల్పూర్ గారి పుస్తకాల్లో మనకి ఏంటంటే ప్రతి మన దేహంలో ఉండేటువంటి ప్రతి అంతర్లుగా ఉండేటువంటి పొరలు ఒక్కటి అని తీసి దాన్ని అలా దులిపి ఆరేసేసి దీన్ని ఇలా తీసి మనకు చూపిస్తారు. ఇక్కడ అంటే ఈ చదువుకున్న తర్వాత వాడికి ఎక్కడా కూడా మచ్చ మరకలు ఇంకో నిలబడం, కరెక్ట్గా ఫాలో అయిపోతుంది. అందులో ఈయన చెప్తున్నటువంటి ప్రస్తుతం పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై ఆయనతో అయిపోవాలి. ఆయన వేరు నేను వేరు అనేటువంటి భావంతో ఎన్నాళ్ళు మనం పూజ చేసినా, ఎన్నాళ్ళు వ్రతాలు నోములు ఏవి చేసినా సరే అవన్నీ పూజ క్రతువు చేస్తున్నప్పుడు మనం చేయాలంటే సంకల్పం ఎక్కడి నుంచి రావాలంటే మన దైవం నాలోనే ఉన్నాడు, నా ద్వారా వ్యక్తం అవుతున్నాడు, నా వాక్కు నా చేసేవంతా కూడా దైవం యొక్క ఇదే. ఇంకా దైవం అక్కడెక్కడో ఉన్నాడంటే అది మనం పూజ చేసుకోవడానికి మన భావం ఇంకా కాస్త ప్రతిష్టాపన చేసుకోవడానికి మనం పూజ అనేది విగ్రహ రూపంగా మనం చేస్తున్నటువంటి దాంట్లో మరి దైవం లేడంటారు అంటే దైవం ఖచ్చితంగా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది పాయింట్ చాలా అది దాన్ని ఏమన్నారంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అన్నారు. The will of God can take the form of the imposition of life circumstance and conditions from which there is no possible escape. The subject of this imposition accepts it and does literally nothing to improve or truly better and perhaps avoid the circumstances. Truly better or avoid the circumstances. ఇంకొకటి ఏమిటి చెప్తున్నారు వీడికి, ద విల్ ఆఫ్ గాడ్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది ఇంపోజిషన్ ఆఫ్ లైఫ్ సర్కమ్స్టాన్స్. ఈ లైఫ్ సర్కమ్స్టాన్స్ అంటే మన చుట్టూ ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం చేస్తున్నటువంటి విషయాల్లోనూ మనం వ్యవహరించేటువంటి విధానాల్లోనూ వీటన్నిటిలోనూ మనం ఏమంటే ద విల్ ఆఫ్ గాడ్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ద ఇంపోజిషన్ ఆఫ్ లైఫ్ సర్కమ్స్టాన్స్ అండ్ కండిషన్స్ ఫ్రమ్ విచ్ దేర్ ఇస్ నో పాసిబుల్ ఎస్కేప్. ఉదాహరణకు మన కుటుంబంలో ఉన్నాం, అక్కడి నుంచి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటిలోంచి మనం ఎస్కేప్ అవ్వడం, లేదా ఇదంతా నాకు వద్దు, ఇవన్నీ ఇంట్లో చాలా తొగలాట్లుగా ఉంది, నేను చెప్తే నా మాట ఎవరు వినట్లేదనో, ఇలాంటివి మనం ఇవన్నీ ఎస్కేప్ అయిపోవడానికి దానికి కుదరదు. సో అక్కడ మనం చేయవలసినటువంటి సాధన ఏంటంటే ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఇంపోజిషన్ యాక్సెప్ట్స్ ఇట్ అండ్ డస్ లిటరల్లీ నథింగ్ టు ఇంప్రూవ్ ఆర్ ట్రూలీ బెటర్ ద సర్కమ్స్టాన్స్. Their destiny and situation is interpreted by them as such that within the imposed ring pass knot and lines of limitation, they determine placidly, submissively to live. వీడు విన్నారు, వీడు ఏం నిర్ణయించుకుంటాడు, నా జీవితం అంటే ఇంతే, ఈ పరిస్థితుల్లో ఇలానే నేను లైఫ్ లీడ్ చేయవలసింది చెప్తే ఇంక వేరేది ఇది లేదు. ఇది దైవం నాకు ఇచ్చినటువంటి ఒక విధానం అనుకోండి, ఒక శిక్ష అనుకోండి, ఒక ఏ పేర్లని పెట్టుకోండి, నాకు ఇచ్చినటువంటి ఒక సాధన అనుకోండి, పేర్లు మన ఇష్టం ఏమైనా పెట్టుకోండి. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఈ విధంగా నేను లైఫ్ లీడ్ చేయడమే నాకు ఇంతే. కుటుంబం వీళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా చుట్టాలు, నా ఆఫీసు. సో ఈ సర్కమ్స్టాన్స్ ఇవన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి, నేను ఈ రకంగా ఉంటుండే దాంట్లోంచి నేను లైఫ్ లీడ్ చేయాలి. ఇది మనకు ఏర్పడేటువంటి భావన. Submissively to live. A spirit of submission and acquiescence is inevitably developed, and by calling the situation in which they find themselves an expression of God's will,
they are unable to bear it all. They are unable to bear it all. దీని అన్నారు will of God అన్నారు, కానీ దాన్ని they are unable to bear it. ఇది కూడా దైవ సాన్నిధ్యం, దైవం యొక్క ఇది will of God అని చెప్పినప్పుడు దాన్ని చక్కగా వీడు ఎంజాయ్ చేయాలి కదా. ఒక మాట చెప్పాలంటే ఇదే ఈ పరిస్థితి ఎలా సార్ ఎంజాయ్ అన్నటువంటి వాడు వాడతారు మీరు అన్నట్టుగా అనిపిస్తుంది. మరి will of God అంటున్నావు కదా, మరి నువ్వు ఏర్పరచుకున్నటువంటి కండిషన్స్ దైవం ఏర్పరిచినటువంటి కండిషనా? దీని గురించి ఒక చక్కటి క్లారిటీ ఇస్తారు ఈరోజు మన క్లాస్. He regards it as in some of the more sublimated states of acquiescence, a sensitively inclined person voices his submission but fails to recognize that the voice is his own. He fails to. It is his own voice, but not the voice of God. అది వాడు మర్చిపోతారు. ఆ విషయం చాలా బాగా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ. మళ్ళీ చెప్తా, ఇన్ సమ్ ఆఫ్ ది మోర్ సబ్లిమేటెడ్ స్టేట్స్ ఆఫ్ దిస్ యాక్విజన్స్. మోర్ సబ్లిమేటెడ్ స్టేట్స్ ఆఫ్ యాక్విజన్స్ అంటే దైవాన్ని బాగా ప్రార్థిస్తాడు, చాలా చక్కగా దైవ పూజ చేసుకుంటాడు, పొద్దున్నే కార్తీక మాసం పొద్దున్నే 4 గంటలకి దీపం పెడతాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. మోర్ స్టేట్స్ ఆఫ్ సబ్మిషన్లో ఉన్నాడు. మోర్ స్టేట్స్ ఆఫ్ దిస్ యాక్విజన్స్. The sensitively inclined person voices his submission but fails to recognize that the voice is his own. He regards it as the God's voice. For them, the way of understanding the recognition of the great law of cause and effect. దీన్ని ఇదంతా మాట్లాడుతున్నది చేస్తున్నదంతా కూడా వీడి యొక్క ఇదే, కానీ దైవం అక్కడ ఆయన సంకల్పించిందంటూ ఏమీ లేదండి. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు అన్నటువంటి విషయం ఈరోజు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఏంటంటే ఫర్ దెమ్ ది వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది గ్రేట్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. చోట్ల ఒక లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఒకటి పని జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇలా మర్చిపోవద్దు. ఉదాహరణకి ఈరోజు ఎవరికైనా సరే వాడికి ఏదైనా కష్టాల్లో ఉన్నాడు, లేదా ఎవడైనా మనని పాపం దానం చేసామని ఎవరికైనా 10 రూపాయలు, రేపు మనకి చోట్లో నుంచి ఒక 10 రూపాయలు అంటే ఎవడో ఒకటి రూపంలో మనకు అందుతుంది. లేదా ఎవరికైనా మనం 100 రూపాయలు అప్పించాం, రేపు వాడికి పని అయిపోయింది, 100 రూపాయలు మనకు తెచ్చిచ్చాడు. ఈరోజు నాకు చాలా అదృష్టం సార్, నాకు 100 రూపాయలు వచ్చాయంటే ఈ అదృష్టం ఏం లేదండి చోట్లో, బాగా గుర్తుపెట్టుకోండి. క్రితం నిన్న నువ్వు 100 రూపాయలు వాడికి అప్పించావు, 100 రూపాయలు ఈరోజు తెచ్చిచ్చాడు నీకు, అంతే. ఇంకేం అంతకుమించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఇంకేం లేదు. ఈరోజు వాడు ఎవరి దగ్గర నుంచి నేను 100 రూపాయలు కొట్టేశాను, మర్నాడు వాడికి తెలిసిన విషయం, వాడు పోలీసులు పట్టుకుని నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. దట్ మీన్స్ దట్ నథింగ్. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్టే ఇక్కడ పనిచేస్తుంది, కానీ ఇంకా వేరేదంటే ఏం లేదా. నేను దైవ పూజ చేసుకున్నాను, పూజ చేసినా నేను 100 రూపాయలు వాడి దగ్గర నుంచి జేబు నుంచి కొట్టేసావు కదా, నువ్వు కొట్టేసిన దానికి శిక్ష ఇది. 100 రూపాయలు నువ్వు దానం చేసావు కదా, దాని నీకు ఫలితమే, నీకు చక్కగా అదృష్టమే నీ ముందు నిలుస్తావు. ఇంతకు మించింది ఇంకోటి ఏమీ లేదని చెప్తున్నారు. కనుక ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటుండే దాన్ని మనకి బాగా అర్థం చేయించుతున్నారని. And the interpretation of the problem in terms of a lesson to be mastered would spell release from negatively and blind unintelligent acceptance. నెగిటివ్లీ మనం బ్లైండ్గా ఉంటుంటాం. మన జీవితంలో ఏర్పడినటువంటి విషయాలకి బ్లైండ్గా ఎప్పుడు ఉండకూడదు. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటుండే ఒకటి పనిచేస్తుంది. రేపు బాగుండాలంటే ఈరోజు చక్కగా 10 మందికి చేతనైనటువంటి సేవ చేయండి. నాకు కుదరదు, నేను సేవ చేయాలంటే దట్స్ ఇట్స్ అప్ టు యూ. ఎవరు కూడా మనమేమో భగవంతుడు ఏమీ ఇది చేయలేదు కదా మనకి. కనుక ఎప్పుడు కూడా లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. వాడు 10 మందికి ఇది చేస్తే రేపు ఈరోజు 10 మందికి వీడు బ్యాంక్ వాడు రుణం ఇచ్చాడండి, డబ్బులు ఇచ్చాడు, వాడు ఏదో ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు. నెక్స్ట్ డే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు అమౌంట్ కడుతున్నారు కదండి. అలా మన జీవితంలో ఏర్పడేటువంటి విషయాలన్నీ కూడా from negatively and blind unintelligent acceptance. Life does not demand acquiescence and acceptance. It demands activity. లో ఉన్నటువంటి దైవం ఎంతగా ఇది అంటే విషయం కాదు. ఇట్ రిక్వైర్స్ యాక్టివిటీ. ఏంటి యాక్టివిటీ? ద సపరేషన్ ఆఫ్ ది గుడ్ అండ్ హై వాల్యూస్ ఫ్రమ్ ది అన్డిసైరబుల్. ఏంటి యాక్టివిటీ అంటే separation of good and high values from the undesirable. The cultivation of that spirit of fight which will produce organization, understanding, and the eventual emergence into a realm of useful spiritual activity. Useful spiritual activity అంటే వీడికి చక్కగా అది వీడికి అందుతుండాలి.
యూస్ఫుల్ స్పిరిచువల్ యాక్టివిటీ అన్నారు దాన్ని. అంటే ఏంటి, డిమాండ్స్ యాక్టివిటీ. లైఫ్ అంటుండదు లోపల ఉంటుంటుంది ఏంటంటే ఒక యాక్టివిటీ అంటుండదు కోరుతుంటుంది. ఎటువంటి యాక్టివిటీ కోరుతుంటుంది, ఒక సాన్నిధ్యము, ఒక సత్సాంగత్యము, ఒక సత్సంకల్పం, ఇలాంటివి అది కోరుతుంటుంది. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ లైఫ్ డిమాండ్స్ యాక్టివిటీ అన్నారు. లైఫ్ డస్ నాట్ డిమాండ్ యాక్టిసెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. నువ్వు ఎంత చక్కగా పూజ చేస్తున్నావు, దైవం ఎప్పుడు కూడా మనని నువ్వు ఎంత బాగా పూజ చేసావు, ఎంత బాగా నన్ను సేవించావు అంటున్నది కాదు. ఎంత బాగా ఆయనలో మనం మేలు కాంచాం, మనలో ఆయన ఉన్నాడు అనేటువంటి విషయం నందు మనం మేలు కాంచాం, ఎంత బాగా మనం ఆయన్ని దర్శించుకోగలుగుతాం చోట్ల ఉన్నటువంటి ప్రజ్ఞల రూపంలో అంటుండేదే ముఖ్యం ఇప్పుడు. అయితే మరి పూజలు ఇవన్నీ వృధా అంటారా అంటే వృధా కాదు. ఎప్పుడు కూడా మన ఇంద్రియాలు, మన మనస్సు వీటన్నిటిలోనూ దైవాన్ని పరిపూర్ణంగా మనం నింపుకోవడానికి మనం పూజ అనేటువంటిది చేస్తుంటాం. పూజ మంత్రం చదవడంలోనూ, పూజ చేయడంలోనూ వీటన్నిటిలోనూ మన ఇంద్రియాలు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం చేత ఏమవుతుందంటే దాని యందు ఇష్టత బాగా పెరుగుతుంటుంది. ఎప్పుడైతే ఆ ఇష్టత బాగా పెరుగుతుంటుందో, పూజ చేయకపోయినా పూజ చేస్తూ ఉంటే ఎటువంటి భావంలో నిలబడుతున్నాడో అటువంటి భావంలో వీడు నిలబడడానికి కావాల్సినటువంటి శిక్షణ అంటున్నది వీడికి అందివ్వడానికి పూజ అనేటువంటిది. ఇది అసలు రహస్యం. దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే లైఫ్ డిమాండ్స్ యాక్టివిటీ అంటారు. ద సెపరేషన్ ఆఫ్ ద గుడ్ అండ్ హై వాల్యూస్ ఫ్రమ్ ది అన్డిజైరబుల్. సో సెపరేషన్ ఆఫ్ గుడ్ అండ్ హై వాల్యూస్ ఫ్రమ్ ది అన్డిజైరబుల్. ఏదైతే అక్కర్లేదు అది పక్క పెట్టాలి, ఏదైతే కావాలో అది లైఫ్లో ఏర్పాటు చేసుకోవాలి. అది యాక్టివిటీ అంటే. ఇది అక్కర్లేదు పక్క పెట్టేయండి అంతే. From the undesirable, the cultivation of that spirit of fight, which will produce organization, understanding, and eventual emergence into a realm of useful spiritual act. People who participate in the activity of those schools of thought, which are called by many names such as మెంటల్ సైన్స్ స్కూల్స్, వీటిని అంటే ఏవైతే మనకి చక్కగా నిలబడి ఏవైతే మనం ఉత్తమమైనటువంటి దాంట్లో తీసుకెళ్తుంటాయో వాటికి అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టారు. అందులో ఒక పేరు ఏమిటంటే మెంటల్ సైన్స్ స్కూల్స్ అన్నారు, న్యూ థాట్ గ్రూప్స్ అన్నారు, క్రిస్టియన్ సైన్స్ అన్నారు. అండ్ అదర్ సిమిలర్ బాడీస్ ఆర్ ఆల్సో ప్రోన్ టు డ్రిఫ్ట్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ నెగటివిటీ బేస్డ్ ఆన్ ఆటోసజెషన్. The constant reiteration of the voice but unrealized fact of divinity will eventually evoke a response from the form side of life, which, even if it is not worded guidance, is nevertheless the recognition of a form of guidance and leaves no escape for free will. And leaves no escape for free will. ఏంటంటే ఫ్రీ విల్ అంటే వీడికి, సో వీడు ఏర్పడుతున్నటువంటి దీంట్లో ఫస్ట్ వీడికి ఏమని చెప్తున్నారంటే ఆటో సజెషన్ అంటే వాడికి ఏర్పడేటువంటి ఒక ఇది విధానం. ఇదంతా కూడా వాడికి ఏర్పడుతున్నటువంటి భావము, కానీ వాడికి అక్కడ దైవం కూర్చుని నువ్వు ఈ విధంగా చేయి అంటుండే చెప్తున్నది కాదు. దైవం చెప్తున్నాడు అనేటువంటి భావం కూడా వాడి యొక్క భావములో అదొక భాగంగా ఉంటుంది. వాళ్ళు నువ్వు రాకపోతే నేను కొట్టేస్తాను, నీకు ఇబ్బంది పెట్టేస్తాను, ఇలా వాడికి భావాలు వస్తుంటాయి. దానికి దైవం ఎప్పుడు కూడా తన పిల్లల్ని లేదా తన వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన శిక్షించుదాం అనేటువంటి ఇది ఉండదు. గురించి మనం చాలా అనేక రకాలైన అభిప్రాయాలు ఉంటుంటాయి మనకి నిజానికి. కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రిస్టియన్ సైన్స్ అండ్ సిమిలర్ బాడీస్ ఆర్ ఆల్సో ప్రోన్ టు డ్రిఫ్ట్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ నెగటివిటీ బేస్డ్ ఆన్ ఆటో సజెషన్. ద కాన్స్టెంట్ రిట్రాక్షన్ ఆఫ్ ది వాయిస్డ్ బట్ అన్రియలైజ్డ్ fact of divinity will eventually evoke a response from the form side of life, which is nevertheless the recognition of a form of guidance and leaves no scope for free will. This is a reaction on a large scale from the one dealt with above. లోపల నుంచి లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది వీడిని గైడ్ చేస్తుంది. మీకు ఒక వాయిస్ అంటున్నది ఇస్తుంది, లేదా దైవము అని ఏదైతే అంటున్నాడు వీడు, అది వీడి లోపల ఉంటే వీడికి చక్కగా అది పలుకుతూ ఉంటుంది, అది వీడికి తెలుపుతూ ఉంటుంది. అది వీడు దాని వేరాజ్ in the one case there is found a blind acceptance of undesirable for because it is the will of God and that will therefore be good and right. In the second group there is an attempt to steer the subjective man into the acceptance of a definitely opposite condition. He is taught that there are no wrong conditions except as he himself creates them, that there is no pain and nothing undesirable. ఈ విషయం అక్కడికి బాగా చాలా అద్భుతంగా చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారంటే నో స్కోప్ ఫర్ ఫ్రీ విల్. మన లైఫ్లో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఫ్రీ విల్ అంటే నాకు నచ్చినట్టుగా ఉండడం,
నాకు ఏది చేయాలనిపిస్తే ఆ విధంగా చేయడం అంటున్నది లేదండి భూమి మీద అంటున్నది అంటుంటాము. ఆయన యొక్క ప్రణాళికానుసారంగా మనం వెళుతూ ఉంటాం అన్నటువంటిది ఒకటి అంటుంటాం ఇంకొక మాట. దీని గురించి ఏమంటానంటే దిస్ ఈస్ ఏ రియాక్షన్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఫ్రమ్ ది వన్ డెల్ట్ విత్ అబౌవ్, వెరాజ్ ఇన్ ద వన్ కేస్ దెర్ ఈస్ ఫౌండ్ ఏ బ్లైండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎన్ అన్డిజైరబుల్ లాట్ బికాస్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అన్డిజైరబుల్ లాట్ మనలో అన్డిజైరబుల్గా ఏదైతే ఉంటుందో, ఏదైతే మన జీవించడానికి విధానమునకు భిన్నంగా ఏదైతే ఉంటుందో, అంటే మన లైఫ్లో ఎన్నో రకాల కష్టాలు ఉంటుంటాయి, ఎన్నో రకాలైన విధానాలు ఉంటుంటాయి. అయినా మనకు ఆ రకంగా ఉండడానికి మనకు ఇష్టంగా ఉండదు. ఏంటో ఈ కష్టాలు ఎప్పటికి తీరవండి అంటుంటాం. దీనికి మనం పెట్టేటువంటి పేరు ఏమిటంటే ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని అంటుంటాం. అంటే మన లైఫ్లో ఇందాక మనం చెప్పుకున్న పాయింట్లో ఒకటి లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్లో జీవులు 2 రకాలుగా ఉంటారని చెప్తున్నారు. ఒకటి వాళ్ళు ఎలా ఉంటారంటే అన్డిజైరబుల్ బట్ లాట్ బికాస్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ విల్ దేర్ఫోర్ మస్ట్ బి గుడ్ అండ్ రైట్. అది ఇదంతా కూడా భగవంతుడు మనకు ఏర్పరిచినటువంటి విధానం. ఏది జరిగినా సరే అది మన మంచికే అన్నటువంటి భావంగా మనం భావించుతూ మన లైఫ్లో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కొందరు ఉన్నాము. ఏదైనా సరే మనకి మనకి ఉదాహరణకు మనకు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైనా సరే ఇది భగవంతుడు మనకి ఇచ్చాడండి ఈ పరిస్థితి. ఏం జరిగినా సరే మనకి మంచే జరుగుతుంది దీని యొక్క అవుట్పుట్ అన్నటువంటిదిగా మనం భావిస్తూ కొందరు మనం జీవిస్తూ ఉంటాం. సో అలా జీవించేవాళ్ళు ఒక గ్రూప్గా అన్నారు. ఇంకొక గ్రూప్ ఎలా ఉంటున్నారట, సెకండ్ గ్రూప్. సో ఇన్ ద సెకండ్ గ్రూప్ there is an attempt to steer the subjective man into the acceptance of a definitely opposite condition. He is taught that there are no wrong conditions except as he himself creates them. చోట్ల ఏది కూడా ఉన్నది, చోట్ల అంతా కూడా సత్యమే ఉంది, అంతా కూడా మంచి ఉంది. కానీ వీడు అందులో ఇన్వాల్వ్ అయితే, అంటే వీడి యొక్క బుర్ర అనేటువంటిది పెడితే, లేదా వీడి యొక్క టేస్ట్ అనేటువంటి దానికి వేస్తే అప్పుడు అది రాంగ్ అవుతుంది. కానీ అదర్వైజ్ చోట్ల ఉన్నటువంటిదంతా ఒకటే, మంచి సత్యం ఒకటే, దైవం ఒకటే. సో ఈ రకంగా చెప్పేటువంటి వాడు కొందరు ఉన్నారు. So as he himself creates them, that there is no pain, nothing undesirable. He is urged to recognize that he is divine and the heir of the ages, and that the wrong conditions, limited circumstances, and unhappy occurrences are the result of his own creative imagination. సో వీటి లైఫ్లో ఉంటున్నటువంటి ఇవన్నీ కూడా అన్హ్యాపీ కండిషన్స్, ఇవన్నీ కూడా హిస్ ఓన్. ఫస్ట్ వాడు ఏమంటున్నాడు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆయన నిర్ణయించి చేస్తున్నటువంటిది అని అన్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు, ఇదంతా వాడు ఓన్ క్రియేటివ్ ఇమాజినేషన్. లైఫ్లో ఏదైనా వాడికి ఇబ్బందులు వస్తున్నాయి, ఏదైనా పరిస్థితులు వస్తున్నాయి, ఇది వాడికి వాడుగా క్రియేట్ చేసుకుంటుండేది. కానీ నిజానికి ఇక్కడ ఏమీ లేదు. అన్నీ దీన్నే మనకి మాస్టర్ ఏమంటారంటే, మన చుట్టూతా వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, విధానములు ఉన్నాయి. తప్పితే వీటికి వాటికి ఉండేటువంటి రియాక్షన్స్ ఏదైతే ఉందో, ఉదాహరణకి పోలీసు వాడు ఉన్నాడు అనుకోండి మన ఇంట్లో తిరుగుతుంది. ఒకడికి చూస్తే పోలీసు వాడిని చూస్తే ఏమో నా గురించే వీడి ఇంట్లో చేరాడేమో, నన్ను పట్టుకోవాలని చెప్పి పెద్ద వ్యూహం పొందుతున్నారు వీళ్ళందరూ. అందురించే ఇప్పటిదాకా ఇక్కడ మామూలు వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పోలీసు వాడు ఇక్కడ దిగాడు, మన ఇంటి ఎదురుకుండా ఉంటే నన్ను గమనిస్తున్నాడు అంటే భయం ఒకటికి ఉంది. ఇంకొకటికి మామూలుగా వీడు వాడు ఫ్రెండ్, పోలీసు వాడిని డ్యూటీకి వెళ్తున్నారు సార్, గుడ్ మార్నింగ్ అంటున్నాడు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు, వీడు వాడు చక్కగా ఫ్రెండ్స్గా ఉంటున్నాడు కొంత. ఇది దేని చేత ఏర్పడుతోంది? నిజానికి వీడి గురించి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ రాలేదు, అక్కడికి ఏదో ఇల్లు ఖాళీ అని ఆయన అక్కడ ఇల్లు అతికి దొరుకుతుందని చెప్పి తెలుసుకుని ఆయన వచ్చాడు. సో ఇదంతా కూడా ఏంటంటే వీడ్ ఓన్ క్రియేటివ్, సెకండ్ ఆస్పెక్ట్లో చెప్పింది ఏంటంటే వీడ్ ఓన్ క్రియేటివ్నెస్ టువర్డ్స్ ద థింగ్. అది ఇక్కడ సెకండ్ ఆస్పెక్ట్గా చెప్పినటువంటి విషయం. కనుక 2 విషయాలుగా జీవులు చోట్లో ఉన్నటువంటి దాంతో వీడు ఈ రకంగా లింకప్ అవుతుంటారు. ఒకటి విల్ ఆఫ్ గాడ్గా లింకప్ అవుతాడు, ఇంకొకటి వీడు చోట్లో ఉన్నటువంటి దాని మీద వీడికి ఏర్పడేటువంటి దృష్టి, అది వీడు ఏర్పరచుకునేటువంటి విధానంలో ఉంటుంది. అది వీడు ఎక్కువగా వీడు యొక్క అప్రోచ్ దాని ఎందుకు కొంత రాంగ్గా పెడుతోంది. అందువల్ల అవన్నీ కూడా వీడికి రాంగ్ కండిషన్స్, రాంగ్ సిచ్యువేషన్స్ ఈ విధంగా వీడికి ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఒక పాయింట్. హిస్ ఓన్ క్రియేటివ్ ఇమాజినేషన్ అన్నారు దీన్ని. హీ ఈస్ టోల్డ్ దట్ దే ఆర్ రియల్లీ నాన్ ఎగ్జిస్టెంట్. నిజానికి అక్కడ పోలీసు వాడేం వీడి మీద వీడి పగ ఇవన్నీ లేదు. ఎంతసేపు వీడు ఒక ఆయన ఇట్లా పాపం
వాళ్ళ కాలనీలో ఎవడో పోలీసు వాడు దిగాడు, లేదా ఎవరో నలుగురు మాట్లాడుకున్నాడు, వీడికి అదే ఆలోచన ఏంటంటే నా గురించి ప్రపంచ మొత్తం గవర్నమెంట్ అంతా కూడా చాలా వ్యూహం పన్నుతోంది, నన్ను ఎలా అయినా సరే పట్టి జైల్లో పెట్టాలని. చెప్పి పాపం ఏదైనా ఆర్డినరీ కామన్ మ్యాన్ వీడిని జైల్లో పెట్టడానికి అంత పెద్ద వ్యూహం అవసరమా? నిజానికి అది సత్యమే అయితే. కానీ డైరెక్ట్ పోలీసు వస్తాడు, నడరా బండి ఎక్కంటాడు, ఎక్కించుకుంటాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడు, అయిపోయింది, సింపుల్. కానీ వీడికి ఎప్పుడు కూడా రోడ్డు మీద బండి మీద పోతుంటే అగో పోలీసులు అగో రోడ్డు మీద చూసి నన్నే చూస్తున్నారు, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి ఉన్నారు అంటే ఇదంతా ఏంటంటే వీడు చోట్లో అంటే దాంతో వీడికి ఏర్పడేటువంటి లింకప్ ఆ విధంగా ఉండాలి, అది చెప్తున్నారు. ఆర్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ క్రియేటివ్ ఇమాజినేషన్, హీ ఈస్ టోల్డ్ దే ఆర్ రియల్లీ నాన్ ఎగ్జిస్టెంట్. నిజానికి అక్కడ అటువంటిది ఏమీ లేదు, ఇది ఒకటి మీరు బాగా తెలుసుకోవాలి. సో ఈ రకంగా 2 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. In the 2 schools of thought, the truth about destiny as it works out under the law of cause and effect, and the truth about the man's innate divinity are taught and emphasized, but in both cases, the man himself is a negative subject. రెండిట్లోనూ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా అసలు మైన్యూటెస్ట్గా తీసుకెళ్ళి చెప్తున్నారు ఆయన. రెండు విధానాల్లోనూ మ్యాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ నెగటివ్ సబ్జెక్ట్. ఇక్కడ వీడికి ఉన్నటువంటి భావములు ఏంటి, నేను ఫలానా అన్నటువంటి భావం వీడిలో పనిచేస్తుంది కదా, అందువల్ల వీడికి ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి ఈ ఆలోచన. సో హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ నెగటివ్ సబ్జెక్ట్ అండ్ ద విక్టిమ్ ఎయిదర్ ఆఫ్ ఎ క్రూయల్ ఫేట్ ఆర్ ఆఫ్ హిస్ డివినిటీ. సో విక్టిమ్ ఎయిదర్ ఆఫ్ ఎ క్రూయల్ ఫేట్, లేదా వీడు ఏమనుకుంటున్నాడు, వీడు ఒకటి నేను చాలా క్రూయల్ ఫెల్లోని, నేను చాలా పాపిష్టిని, అందు గురించి ఇలా జరుగుతుందని ఒకటైనా అనుకుంటున్నాడు, లేదా రోజు గుడికి వెళ్తున్నాడు వాడేమనుకుంటున్నాడు ఇదంతా కూడా దైవం యొక్క సంకల్పం అండి, మనం ఏం చేస్తామండి, ఏదైనా చేయాలంటే మనదంటే ఏముందండి, అంతా ఆయన సమర్పణ చెంది ఉంటున్నాం, ఏం జరిగినా సరే ఆయన విషయం అంటుండేది కదండి అంటుండేదిగా కొందరు ఉంటారు. ఆర్ ఆఫ్ హిస్ డివినిటీ. ఐ ఆమ్ వర్డింగ్ దిస్ విత్ డెలిబరేషన్ బికాస్ ఐ ఆమ్ యాంగ్షియస్ ఫర్ మై రీడర్స్ టు రియలైజ్ దట్ divinity never intended man to be a helpless victim of circumstance or the self-hypnotized tool of an affirmed but undeveloped divinity. It is an undeveloped divinity. కొంచెం బాగా నా పుస్తకాలు చదివేటువంటి వాళ్ళు లేదా నా మార్గంలో నడిచేటువంటి వాళ్ళు నా పుస్తకాలు చాలా క్లియర్గా మీరు మీకు జరుగుతున్న మీ లైఫ్ని చాలా క్లియర్గా మీరు స్టడీ చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏంటిట a curious adi, man is intended to be an intelligent arbiter of his own destiny and a conscious exponent of his own innate divinity of the God within. గాడ్ విత్ గా ఉన్నటువంటి వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా వాడు ఏర్పరచుకుంటున్నటువంటి విధానం, ఇది చక్కగా తెలుసుకోండి అంటారు. దైవం వాడిలో ఉన్నాడు, వాడిలో ఉన్నటువంటి వాడిని యొక్క విధానాన్ని వీడు చక్కగా అవగాహనలు తెచ్చుకుని వాడిని చేరడం అంటుంది ముఖ్యం. కానీ వాడిని పక్కకు పెట్టేసి లేదా గుడి తలుపులు వేసేసి వీడు బయట నుంచి వీడేదో మాట్లాడడం అంటున్నది ఎక్కువగా జరుగుతుంది. అది జీవితంలో మనకు ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయాలు. దాన్ని ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఏ హెల్ప్లెస్ విక్టిమ్. వీడిని నా హెల్ప్లెస్ విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్గా ఉంచడం అంటున్నది కాదు నా ఉద్దేశం. మానవుడిని ఈయన ఏమని రాసుకుంటూ వస్తారు, ఏ పుస్తకంలో అయినా సరే హీ ఈస్ హ్యావింగ్ ఏ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటారు. చోట్లో భగవంతుడు ఎటువంటి క్రియేటివ్ ఆస్పెక్ట్ అయితే చేస్తున్నాడు, మానవుడు అంత స్థితికి సంబంధించిన వాడు అంటూ వస్తారు. సో నిజానికి మనకి ఏమనిపిస్తుంటుంది, మనం అంతా కూడా వీఆర్ బీయింగ్ కండిషన్డ్ అంటుండే భావంలో మనం ఎక్కువ ఉంటాం. అందు గురించి ఆయన ఏమంటున్నారంటే అటువంటి భావం కాదు నా మార్గంలో నడిచేటువంటి వాళ్ళు ఉంచుకోవాల్సినటువంటి విషయం, అది బాగా చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ ఆర్ ది సెల్ఫ్ హిప్నటైజ్డ్ టూల్. వీడిని వాడు హిప్నటైజ్ చేసేసుకుంటాడు, ఆయన నా వల్ల ఏమవుతుంది, ఈ పరిస్థితుల్లో నుంచి ఎలా మనం బయటకు వెళ్ళగలుగుతాం ఏమిటి అది వీడు అనుకుంటాడు. ఆఫ్ అన్ ఎఫర్డ్ బట్ అన్డెవలప్డ్ డివినిటీ. వీళ్ళు డివినిటీ అంటుంటే దాని వీడు పూర్తిగా వికసించట్లేదు, కాబట్టి నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది, నా వల్ల ఎక్కడ అవుతుంది, ఇదంతా అని ఇన్ని రకాల భావాలు వీళ్ళు వస్తున్నాయి. నిజానికి నేను యుద్ధం చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటే యుద్ధం చేయడం అవసరం, ఇవన్నీ భావాలన్నీ వస్తుంటాయి. నిజాన్ని నువ్వు యుద్ధం చేస్తున్నది ఏం లేదురా బాబు, ఇక్కడ వాళ్ళందరి ప్రాణాలు ఎప్పుడో నేను తీస్తాను అయిపోయింది, నువ్వు ఊరిన బాణం వేస్తే ఇదంతా ఒక డ్రామా, నువ్వు బాణం వేస్తాడు ఇలా పడిపోవడం ఇదంతా కూడా ఇంతే, ఇంత మించి ఇంకేం లేదు చోట్లో నేను చేస్తున్నది. నేను చేయవలసినటువంటిది ఎప్పుడో ఆ ప్రణాళిక అయిపోయింది. నాకు వాళ్ళందరినీ తీసేయడం అంటుండేది ఎప్పుడో తీసేయాల్సి వస్తే తీస్తాను అయిపోయింది. ఓన్లీ నువ్వు చేస్తున్నటువంటిది ఏమిటంటే
నేను ఆల్రెడీ నిర్ణయం చేసినటువంటి వాళ్ళ మీద ఊరిన బాణం వేయడం ఒకటే నువ్వు చేస్తున్నావు. చోట్లో నీ కర్తవ్యం అన్నటువంటి రూపముగా నేను ఆల్రెడీ నిర్ణయించినటువంటి దాన్ని నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం అటువంటి విషయం బాగా తెలుసుకో అని చెప్తారు మన భగవద్గీతలో కూడా. కనుక ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏమిటంటే సెల్ఫ్ హిప్నటైజ్డ్ టూల్ ఆఫ్ అన్ ఎఫైర్డ్ బట్ అన్డెవలప్డ్ డివినిటీ. వీడు అన్డెవలప్డ్ డివినిటీగా వీడు ఉంటున్నాడు వలన నేను చేస్తున్నాను, నా వలన అవుతుంది, నా జీవితం ఎన్ని కష్టాలుగా ఉంటున్నాయి, ఇవన్నీ ఎన్ని భావాలు వీడిలో వస్తున్నాయి. మ్యాన్ is intended to be the intelligent arbiter of his own divinity. ఇంటెలిజెంట్ ఆర్బిటర్. వీడు చక్కగా ఒక స్కెచ్ అంటే వీడికి చక్కగా వీడు వేసుకోవచ్చు. ఒక బొమ్మ చక్కగా వీడి చేతులు అన్ని ఇచ్చాడు ఆయన. అన్ని ఆయన చేతిలో పెట్టుకుని వీడు మానవుడిని చాలా ఉత్తముడిగా పెట్టా అన్నటువంటి మాట ఎంతవరకు కరెక్ట్? అప్పుడు వీడి చేతిలో అన్ని బ్రష్లు, పెయింట్ డబ్బాలు, బోర్డు అన్ని వీడి చేతిలో ఇచ్చేసి ఇప్పుడు నువ్వు బొమ్మాయి అని చెప్పడం అంటే చెప్పు బాగుంది. అన్ని నేను బొమ్మ అంతా వేసాను, నువ్వు దానికి రంగులు వేసుకోను, అది రంగులు కూడా నేనే దిద్దేశాను, ఊరినే బ్రష్ పట్టుకుని నుంచో నేను ఫోటో తీస్తాను, ఇదంతా చేసి ఇది నీ జీవితం అంటే అదేమిటి? అందులో రుచి ఉంది కనుక అలాంటిది కాదు మన జీవితానికి. ఆఫ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ ఏ కాన్షియస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ. కాన్షియస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్నేట్ డివినిటీ. కాన్షియస్ ఎక్స్పోనెంట్స్ అంటే వీడు ఎప్పుడు కూడా వీడు లోపల ఉన్న డివినిటీని వీడిని చక్కగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ వీడి యొక్క వ్యక్తపరిచేటువంటి దాంట్లో వీడు ఉంటుండాలి ఎప్పుడు కూడా. లైఫ్ అన్నట్టు ఆఫ్ ది గాడ్ విత్ ఇన్, అది ఆయన అన్నటువంటి మాట. అగైన్ స్కూల్స్ ఆఫ్ ఎసోటరిక్స్, థియోసఫిస్ట్స్ అండ్ రసోక్రిస్టియన్స్ హ్యావ్ ఆల్సో దేర్ ఓన్ ఫార్మ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ గైడెన్స్. చాలా మొత్తం తూర్పు పడమర మొత్తం దుమ్ము దులిపి పెడతారండి ఆయన. ఇవాళ నెక్స్ట్ క్లాస్లో బాగా ముఖ్యంగా చాలా అద్భుతంగా చెప్తారు. ఆఫ్ హిజ్ ఓన్ థియోసఫిస్ అందరినీ ఆయన దుమ్ము దులిపేశాడు. ఇసాట్రిస్ అలాగే రాసోక్రిస్టియన్స్ కొన్ని ప్రత్యేక క్రతువులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి క్లాసులు కూడా ఎప్పుడైనా చెప్పుకోవాలి మనం. ఆ రాసోక్రిస్టియన్స్ అంటారు వాళ్ళు. ఆ క్రతువులు ఆచరించడం వాటి మీద చాలా అద్భుతమైనటువంటి విషయాలు అంటారు. క్రతువులు వీటిల్లో అలా చేస్తున్నటువంటి వాళ్ళని ఏమన్నా అంటే రాసోక్రిస్టియన్స్ అన్నారు, థియోసఫిస్ అన్నారు, ఇసాట్రిస్ అన్నారు. వీళ్ళు ముగ్గురు అంటే చోట్లో దైవ సాన్నిధ్యం, దైవము అంటుంటిది అనేక రకాలుగా అనేక విధానాలుగా సాధన చేసుకుంటూ ఉండేటువంటి అందరి విషయాలు ఆయన ఒక్క మాటలో ఇక్కడ చెప్తున్నారు. ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ గైడెన్స్, it is of a different nature to the two dealt with above, but the results are nevertheless of much the same quality and reduce the student to a condition of being guided, often of being directed by illusionary voices. ఇవన్నీ కూడా ఇల్యూజనరీ వాయిసెస్. ఇవన్నీ కూడా మాస్టర్ గారు చెప్పారంటే అంటుండగా ఎక్కువ అనుకుంటుంటాడు వీడు. నిజానికి ఈ విషయం మాస్టర్ గారు చెప్పింది కదా వీడి యొక్క వీడి ఓన్ వాయిస్. అదే ఆయన చెప్తారు, మనం ఎదురు కూడా చెప్పుకున్నాం. ఆవిడెవరో చెప్పారు, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడ్డారంటే అప్ప నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడ్డారు రమణ మహర్షి గారు. అవునామా ఎలా ఉన్నాడు? ఓ తడతడలు మెడిసిపోతున్నాడు, అది దాన్ని వర్ణించి అదంతా నీ మాంస రూపం, అంతమించి అక్కడ ఏం లేదని చెప్పి చాలా అంటే వాళ్ళు మాట్లాడే ఒక్క మాటకి ఎక్కడెక్కడో ఉన్నటువంటి కొండల్లాగా మనకున్నటువంటి భావాలను బద్దలై అది ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ ఏమన్నారు ఆయన ఇక్కడ? బై ఇల్యూషనరీ వాయిసెస్ అన్నారు. వీడిని డైరెక్ట్ చేస్తున్నవి ఇవన్నీ కూడా వీడి యొక్క ఇల్యూషనరీ వాయిసెస్. నిజానికి అక్కడ ఏం లేదు. ఇదంతా ఇల్యూషన్ అంటే ఏంటో మనం గతంలో చెప్పుకోం. ఫ్రీక్వెంట్లీ ద హెడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ chained to be in direct communication with the master or the entire hierarchy of masters from whom orders come. These orders are passed on to the rank and file of the membership of the organization, and prompt unquestioning obedience is expected from them. Under the system of training imparted under the name of ESOTERIC development, the goal of a similar relationship to the master or the hierarchy is held out as an inducement to work or to meditation practice, and someday the aspirant is led to believe that he will hear his master's voice, giving him guidance, telling him what to do, and outlining to him his participation in various roles. మనం ఏమనుకుంటాం, మనం ఒక హైరార్కీ ఉందండి, ఒక పరమ గురువులు ఉన్నారు, మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే, మాస్టర్ ఎంఎన్, వీళ్ళందరూ ఉన్నారు మనకి, మాస్టర్ పీజార్, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఏంటి వీళ్ళందరూ మనకు చేస్తున్నారంటే ఈ సెంటెన్స్ లో చాలా వివరంగా చెప్తారు. అండర్ ద సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఇంపార్టెడ్ అండర్ ద నేమ్ ఆఫ్ ఎసోటరిక్ డెవలప్మెంట్, ద గోల్ ఆఫ్ ఎ సిమిలర్ రిలేషన్షిప్ టు ద మాస్టర్ ఆర్ ది హైరార్కీ ఈజ్ హెల్డ్ అవుట్. వాళ్ళు మనకి శిక్షణ ఇచ్చారు, మనం శిక్షణ పొందాం, ప్రతిరోజు
మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం నుంచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎక్కడ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇదంతా ఆయన నాకు చెప్తూ ఉంటారు, నేను చేస్తుంటాను అంటున్న భావం మనలో ఎక్కువ కలుగుతుంది. దట్స్ ఆల్ రాంగ్ అని చెప్పారు ఒకటే ఒక మాట. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. వేరియస్ రోల్స్ అన్నారు. హిస్ మాస్టర్స్ వాయిస్ గివింగ్ హిమ్ గైడెన్స్, టెల్లింగ్ హిమ్ వాట్ టు డూ అండ్ అవుట్లైనింగ్ టు హిమ్ హిస్ పార్టిసిపేషన్ ఇన్ వేరియస్ రోల్స్. ఎప్పుడు నుంచోవాలి, ఆఫీస్కి వెళ్ళాలా వద్దా, ఆఫీస్ ఎలా పెట్టుకోవాలా, సైన్ చేయాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటాడండి. మాస్టర్ గారు ఆయన రోజు ప్రేయర్ చేసుకుంటా ఆయన బాగా అంటే బాగా అటాచ్డ్గా మాస్టర్ అన్నటువంటి దానికి ఉన్నటువంటి విషయం అని చెప్తున్నారు ఇక్కడ. అంతా ఆయన చెప్తుంటారు, ఆయన చెప్పిన దాని ప్రకారంగా నా జీవితం వెళుతుంటుంది, నాదంటూ ఏమీ లేదు, గట్టిగా ఎక్కువ మాట్లాడుతుంటారు అంటున్నారు. Much of the psychological difficulties found in ESOTERIC groups can be traced to this attitude and to the holding out to the neophyte of this glamorous hope. ఇది ఒక గ్లామరస్ హోప్ అన్నారు అంతే. శుభ్రంగా వాషింగ్ మిషన్లో వేసినట్టు షర్ట్ తీసి వాషింగ్ మిషన్లో వేస్తే ఎలా అది ఉతికి ఆరేస్తుందో ఆ రకంగా ఉతికేశారు ఇవాళ విషయాలను దీంట్లో అద్భుతం. ఏమన్నారు ఆయన, ఇవన్నీ ఒక సైకలాజికల్ డిసీజ్, అది నీలో ఉన్న ఒక సైకలాజికల్ ప్రాబ్లం, అంతే తప్ప ఏం లేదు అక్కడ. సైకలాజికల్ డిఫికల్టీస్ అన్నమాట ఫౌండ్ ఇన్ ESOTERIC గ్రూప్స్ కెన్ బి ట్రేస్డ్ టు దిస్ యాటిట్యూడ్. మన యొక్క యాటిట్యూడ్ నిజానికి అక్కడ ఏం లేదు, అట్లా మన భావమే తప్పితే ఏం లేదండి అనేసాడు ఆయన అన్నమాట. ఆఫ్ దిస్ గ్లామరస్ హోప్ అన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ I cannot too strongly reiterate the following facts. That the goal of all teaching given in the real ESOTERIC schools is to put man consciously in touch with his own soul and not with the master. ఇదంతా ఇంత ట్రైనింగ్ ఇదంతా ఇచ్చింది దేనికి అంటే ఈ పాయింట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ క్లాసును నెక్స్ట్ క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.